నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్. నేను రవి. బీసీల అభ్యున్నతి కోసం, బీసీల హక్కుల కోసం నిర్విరామంగా పోరాడుతున్నటువంటి బీసీ ఐక్యవేదిక, రాయలసీమ ఐక్యవేదిక అధ్యక్షులు కొట్టాల శ్రీరాములు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అంటే బీసీలకి న్యాయం జరగాల, బీసీల అభ్యున్నతికి పాటుపడాలా. ఇప్పటికి కూడా స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా సరే బీసీలు అణగారిపోతున్నారు తప్ప, రాజకీయ ఓటు బ్యాంక్గానే ఉపయోగించుకుంటున్నారు తప్ప వాళ్ళకి ఎట్లాంటి న్యాయం జరగలేదు. కాబట్టి బీసీలకైతే మాత్రం రాజకీయ ప్రాధాన్యత, ముఖ్యంగా వాళ్ళకి చైతన్యం పరచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి శ్రీరాములు గారు అంటున్నారు. వాటిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం శ్రీరాములు గారు. నమస్కారం సార్. ఏంటి రాయలసీమ బీసీ ఐక్యవేదిక అధ్యక్షులుగా ఉన్నారు. ఏంటి అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు, ఎంతోమంది ముఖ్యమంత్రులు మీరు చూశారు రాజకీయపరంగా. అందులో మీ కుటుంబానికి కూడా రాజకీయ ప్రాధాన్యత ఉంది. ఎంతోమంది సహచరులు రాజకీయంగా ఉన్నత పదవుల్లో ఉన్నారు, చూశారు. కానీ ఏంటి అప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి ఇప్పుడున్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్టు రాజకీయ పరిస్థితులను చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? స్వతంత్రం వచ్చినప్పటి నుండి అప్పుడు కమ్యూనిస్టు, కాంగ్రెస్ రెండు పార్టీలే ఉండేటివి. మరి కమ్యూనిస్టులుగా అందరూ బాగా పనిచేసే వాళ్ళని చూసి కమ్యూనిస్ట్ యొక్క ఆచరణలన్నీ కూడా వాళ్ళు పసిగట్టి కాంగ్రెస్ పార్టీ బలకొంది. కమ్యూనిస్ట్ ఆ రోజు వచ్చింటే ఈ దేశం బాగుపడింది. కానీ అప్పట్లో ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మేధావులందరూ కలిసి కమ్యూనిస్ట్ వాళ్ళను అన్ని రకాలుగా వాడుకొని కాంగ్రెస్ పార్టీ దేశానికి వచ్చింది. కానీ ఇది కాంగ్రెస్ పార్టీ వచ్చి అన్ని కులాలకు, మతాలకు న్యాయం చేయాలని లేదు. అది భూస్వాముల పార్టీగా అప్పుడు పెద్ద పెద్ద భూస్వాములకు, అంటే స్వాతంత్రం వచ్చినప్పుడు ఉన్న పార్టీ కాబట్టి అప్పుడు కూడా అప్పటికి భూస్వాముల పార్టీగానే భూస్వాములకే, పెత్తందారులకే వాళ్ళకు ముగ్గు చూపినారు తప్ప. మరి ఆనాడు అంబేద్కర్ గారు ఆనాడు కూడా ఈ ఇండియాలో జరుగుతున్న అణగారిన వర్గాలు, ఎన్నో కులాలు, అంటరాని కులాలు, కుల వివక్ష, అడుగడుగున అవమానించే కులాలు నిర్మూలించడం కోసం, రాజ్యాంగం కోసం ఆయన ఎన్నోసారి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి పిలిచినా కూడా ఇక గాంధీ గారు ఆ రోజు కూడా వ్యతిరేకించినారు. ఆయన ఈ కులాలను చైతన్యం చేయడానికి, అణగారిన వర్గాలు అంటే అంటరానితో కులాలంటే సామాన్యంగా ఊర్లలో కనీసం ఉంకొని పోయే రోజులు వచ్చినాయి. అట్లోడు నీళ్లు ఆ చెరువులో నీళ్లు తాగితే కూడా ఆ నీళ్లు కూడా అంటరానితనం, ఆ చెరువులో కాకుండా సపరేట్ చెరువులు చేసి వాళ్ళకి సపరేట్గా చేసిన. ఇప్పటికీ కుల వివక్ష పోలేదు, అది నిర్మూలన అయితే పూర్తి జరగలేదు. కొంతవరకు ఏదో ఆయన అంబేద్కర్ పుణ్యాన ఆనాడు రాజ్యాంగం రాసింది. రిజర్వేషన్ పుణ్యాన్ని ఇవ్వద్దు ఎస్సీ ఎస్టీలు ఎమ్మెల్యేలు ఎంపీలు కాగలిగినారు. లేకపోతే ఇప్పుడు ఒక్క ఎమ్మెల్యే కూడా ఈ రాష్ట్రంలో, దేశంలో కాలేరు వాళ్ళు. కాబట్టి బీసీలలో ఆ రోజుల్లో మంచి చైతన్యం కలిగినటువంటి లీడరు లేకపోవడం. రైట్ శ్రీరాములు గారు, అంటే మీరు కాంగ్రెస్ పార్టీని చూశారు, తర్వాత తెలుగుదేశం పార్టీని చూశారు. ఈ రెండే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన భూమికి పోషించాయి. ఏంటి ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఎన్టీ రామారావుకి రాకముందు ఉన్నటువంటి మార్పుని ఏ విధంగా చూడొచ్చు అంటారు శ్రీరాములు గారు? ఎన్టీ రామారావు గారు రాకమునుపు ఈ రాష్ట్రంలో, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓన్లీ పెత్తందారులు, పెద్ద పెద్ద భూస్వాములకు ఎక్కువగా రెడ్లు ఆధిపత్యంలోనే వాళ్ళకే ఇచ్చేటోళ్ళు ఇల్లు. అప్పుడు బీసీలలో రాజకీయ చైతన్యం లేదు అసలు. ఆ రోజుల్లో బీసీ ఎస్సీ ఎస్టీలలోనూ బలిజల్లో కూడా ఎలాంటి పెద్ద రాజకీయ చైతన్యం లేదు. ఆ రోజుల్లో ఎవరు ఎమ్మెల్యే ఎవరు, ఎంపీ ఎవరు, మంత్రి అంటే ఎవరు, గవర్నర్ అంటే ఎవరు, ముఖ్యమంత్రి అంటే అంత ఆలోచన కూడా జనాలకు లేదు. సంపన్నులు ఉండేవాళ్ళు. కానీ అప్పట్లో రామారావు పార్టీ పెట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో అనేక మంది బీసీ కులాలలో ఎంతో మంది ఎమ్మెల్యేలు కాగలిగినారు, ఎంపీలు కాగలిగినారు. అసలు అంతకుముందు మా అనంతపూర్ జిల్లాలో కొన్ని స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఒక జిల్లా పరిషత్ ఒకే సామాజిక వర్గమే, ఒక రెడ్డి వర్గమే ఉండింది. మరి ఎన్టీ రామారావు పార్టీ 1963లో పార్టీ పెట్టిన తర్వాత అప్పట్లో ఫస్ట్ జిల్లా పరిషత్ చైర్మన్గా లింగరాజు అని మా వాల్మీకి సామాజిక వర్గానికి ఇచ్చాడు. అప్పుడు రాజకీయ చైతన్యం ఎక్కడా లేదు. కానీ ఎంతమంది ఆనాడు రామారావు పార్టీ పెట్టినప్పుడు అప్పుడు కులము లేదు,
డబ్బు లేదు. ఉమ్. ఆయన వచ్చి ఏదో మార్పు కోసం ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నో చేసినటువంటి దాని వ్యతిరేకంగా ఆయన పార్టీ పెట్టి ఆయన ఇచ్చినారు. ఎవరికి ఇచ్చినాడు? ఏ కులం జుల్లా, మతం జుల్లా, ప్రాంతం జుల్లా, అదే అనామకులకి ఇచ్చినా కూడా, ఎవరికి ఇచ్చినా కూడా ఈరోజు అపోద్దు ఎమ్మెల్యేలు రైట్ సార్. అంటే మీరు చెప్తున్న ప్రకారం ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత బీసీలకి కొంత న్యాయం జరిగింది, బీసీలకు అయితే మాత్రం కొంచెం అంటే రాజకీయ పరంగా అయితే కొంచెం చైతన్యం కలిగిందని చెప్తున్నారు. తప్పకుండా అందులో ఖచ్చితంగా మీరు అడిగే దాంట్లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన తర్వాతనే ఈ రాష్ట్రంలో బీసీలకు ఖచ్చితంగా రాజకీయ చైతన్యం వచ్చింది. ఎంతో మంది ఎమ్మెల్యేలు అవ్వచ్చు, మన స్థానిక సంస్థల్లో కానీ ఇంకొకటి రామారావు అప్పట్లోనే ఆ బీసీలకు చాలా మందికి రాజకీయ చైతన్యం, చాలా మంది ఎమ్మెల్యేలు కాగలిగారు, ఎంపీలు కాగలిగినారు, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చినాడు. తర్వాత జిల్లా పరిషత్తులు ఎంతో మంది అయినారు, ఎంతో మంది రాజకీయ చైతన్యంగా లీడర్లుగా చాలా మంది పొందేది. అంటే అది ఎన్టీ రామారావు పుణ్యమే. ఎన్టీ రామారావు మేమందరూ కూడా ఆయన నిజంగా ఆరాధ దైవంగా మేము తీసుకుంటాం. ఆయన ఎప్పుడు కూడా మర్చిపోలేము. ఎందుకంటే ప్రతి జిల్లాలోనూ ఆయన లేకపోతే ఇంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు కాలేరు. కానీ ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన తర్వాత మధ్యలో కొన్ని ఏళ్ళ తర్వాత కూడా ఈ రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరుగుతుందంటే బీసీలకి అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఎస్సీ ఎస్టీల మాదిరి బీసీలకు కూడా చట్టసభల్లో రిజర్వేషన్ 44% రిజర్వేషన్ తేవాలని చెప్పి ఆయన కూడా ఆలోచన తీసుకొని ఆయనలో ఉన్న మైండ్లో కూడా ఆయన తీసుకున్నాడు. అది చేయాలని కూడా ఆలోచన చేస్తే అప్పుడు ఈ లీడర్లందరూ కూడా అంటే చంద్రబాబు నాయుడు, తర్వాత రాజశేఖర రెడ్డి, ఇంకా పెద్ద మంది రాష్ట్రంలో ఉన్న వాళ్ళంతా కూడా బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు ఇస్తే మనం ఎమ్మెల్యేలకు చాలా మంది కోల్పోతామనే ఉద్దేశంతోనే ఆయన గొంతు నొక్కడం జరిగింది. అంటే సామాజిక వర్గం పరంగా వాళ్ళు వస్తే 52% ఉన్న బీసీలు వస్తే సగభాగం బీసీలు ఎమ్మెల్యేలు అయితే మన ఉనికి దెబ్బతింటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఆలోచన చేసి కంట్రోల్ దెబ్బతింటుందని చెప్పి ఆనాడే చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి అన్ని పార్టీలు కూడా ఈ అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు ఆలోచన చేసి ఆయన చేశారు. కానీ ఈ బీసీలకు చట్టసభల్లో ఎస్సీ ఎస్టీల మాదిరి ఖచ్చితంగా చట్టసభలో రిజర్వేషన్ కావాలని, అది చేయాలని ఇప్పటికీ మేము అందరూ డిమాండ్ చేస్తున్నాం, ఉద్యమాలు కూడా చేస్తున్నాం. కాబట్టి మాకు పవన్ కళ్యాణ్ మీద అయితే ఆయన ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ వస్తుందని మేమంతా ఆలోచన. అప్పుడేమో ఎన్టీ రామారావు ఆధ్వర్యంలో బీసీలకు న్యాయం జరిగింది అంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సారథ్యంలో జనసేన పార్టీ ద్వారా ఆయన బీసీలకు కాస్తో కూస్తో న్యాయం చేకూర్చి ఒక ముఖ్యమంత్రి అయితే మాత్రం బీసీలకు న్యాయం జరిగిద్దని చెప్తున్నారు. కానీ గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు మరి ఆయన నవరత్నాలు పథకాలు పెట్టి నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పేసి ఆయన జగన్మోహన్ రెడ్డి చెప్పారు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితికి అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసాన్ని ఎలా చూడవచ్చు అంటారు? 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు అప్పుడు జనాలందరూ కూడా ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓట్లు వేయలే వాళ్ళు జనాలు వేయలేదంటే ఈ జగన్మోహన్ రెడ్డికి రాజకీయ అవగాహన లేదు. ఇప్పుడు ఉండే తెలుగు 2 రాష్ట్రాలలో సీనియర్ లీడర్ విడిపోయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడే మేధావి, చాలా సీనియరు, మంచి అనుభవం ఉన్న వ్యక్తి. ఈ రాష్ట్రానికి మంచి చేయాలంటే చంద్రబాబు నాయుడే చేయగలడనేది ప్రజలంతా నమ్మికి 2014లో చంద్రబాబు నాయుడికి ప్రజలంతా పట్టం కట్టారు, అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చినప్పుడు మరి రెండోసారి మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి కదా, ఎందుకు కాలేకపోయినాడు? ప్రజలు ఎందుకు అతన్ని దూరం పెట్టారు అంటే ఆయన కొన్ని నిర్ణయాల వల్ల, కొన్ని తప్పిదాల వల్ల ఆయన 2019లో ఈ జగన్మోహన్ రెడ్డి కూడా పాదయాత్రలు చేయడము, ప్రజలకు నేను వస్తే మీకు ఏం కావాలో చేస్తానని చెప్పడము, ఒక్క అవకాశం ఇవ్వండి నేను అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. దాన్ని కూడా చూద్దాం ఒకసారి అని చెప్పి ప్రజలు 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. మరి ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ ప్రజలు అవకాశం ఇచ్చిన తర్వాత మరి మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని దాడులు జరిగినాయి, ఎన్ని దౌర్జన్యాలు జరిగినాయి, ఎన్ని భూ కబ్జాలు జరిగినాయి. మరి ఒక మాస్క్ అడిగిన దానికి డాక్టర్ సుధాకర్ గారిని చేతులు వెనుక కట్టి అతను మానసిక స్థితి సరిగా లేదని చెప్పి ఆయన ఎంత బాధ పెట్టినారు. అంతెందుకు పొంగనూరు రామచంద్రరెడ్డి మీద వ్యతిరేకించినాడని చెప్పి జడ్జి రామకృష్ణ గారి మీద ఎన్ని కేసులు పెట్టి, ఒక జడ్జి మీదనే వాళ్ళు ఎంత దాడులు చేశారు, ఎన్ని కేసులు పెట్టారు. ఒక జడ్జిని ఇంట్లో పిలిపించి అనరాని మాటలు మాట్లాడితే మాదిగోడ
అని కులం పేరు పెట్టి తిట్టినటువంటి ఆ దుర్మార్గులు వీళ్ళు. ఈ పొద్దు మరి ఈ దాడులు దౌర్జన్యాలు వెనకాల మీకు అవకాశం ఇస్తే మద్యం మీకు తెలుసు, మద్యం ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో ప్రభుత్వానికి రాకుండా మీ సొంతానికి ప్రయోజనాల కోసమే మద్యంను అడ్డపెట్టుకొని ఏలాంటి లెక్కలు చూపకుండా మొత్తం 3,500 కోట్లు మొత్తం ఈ పొద్దు మొత్తం జరిగినాయి కదా, దోపిడీ చేసినారు కదా. మైనింగ్ ఈ రాష్ట్రానికి ఆదాయం వచ్చేది మైనింగ్. గత ప్రభుత్వాలు అయితే మాత్రం ముఖ్యంగా బీసీలకు అయితే మాత్రం ఎటువంటి న్యాయం అయితే మాత్రం జరగలేదు. న్యాయం జరగలేదంటే రాయలసీమలో నెల్లూరు ప్రకాశం కలుపుకుంటే అత్యధిక శాతం ఉన్నటువంటి బీసీలకు కానీ బల్జలకు ఎన్ని సీట్లు ఇచ్చాడు ఆయన జగన్మోహన్ రెడ్డి? బీసీలకు ఎన్ని సీట్లు ఇచ్చాడు? నెల్లూరు జిల్లా కలుపుకుంటే 63 సీట్లు ఉంటే కేవలం 7 సీట్లు మాత్రమే బీసీలకు ఇచ్చినాడు. 2 సీట్లు 3 సీట్లు బల్జలకు ఇచ్చినాడు, ఒకటేమో మైనార్టీలకు ఇచ్చినాడు. అంటే మొత్తం రెడ్ల అంతా మొత్తం రెడ్లేనా? మరి ఇది కుల రాజకీయం కాదా? అంటే వీళ్ళంతా ఓట్లేసేకే పుట్టినారా? ఈరోజు ఈ రాష్ట్రంలో 139 కులాలు ఉంటే ఈరోజు కూడా 139 కులాలలో కనీసం 12-14 కులాలే ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు కాగలిగినారు. రైట్ శ్రీరాములు గారు, మీరు చెప్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి కూడా బీసీలకు ఏం న్యాయం చేయలేదని చెప్తున్నారు. ఇప్పుడు ఈ కాస్తో కూస్తో జరిగిందంటే ఎన్టీఆర్ హయాంలోనే జరిగింది. మరి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో మీరు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే బీసీలకు న్యాయం జరిగింది అని చెప్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ నిజంగా ముఖ్యమంత్రి అయితే బీసీలను గుర్తించి బీసీలకి తగిన ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? తప్పకుండా 100%. నువ్వు అడిగిన ఎట్లా చెప్తున్నారు? ఎందుకు చెప్తున్నానంటే ఆయన పార్టీ పెట్టడము, ఇప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు ఆనాడు. ఆయన దేనికోసము? ప్రజల మార్పు కోసం డబ్బు సంపాదించాలని. ఆయన ఎక్కడ ముఖ్యమంత్రిగా ఎక్కడే కానీ రూపాయి తీసుకున్నాడు తప్ప ఆయన రాజకీయాల్లో ఎక్కడైనా రామారావు గారు కూడు గుడ్డ నీడ వీళ్ళ పేదలకి ఏదో కట్టాలి. అంతకుముందు కొట్టాలి, గుడిసెలు వేసుకుంటే ఇల్లు లేవు. గుడిసెలేని సమాజాన్ని నిర్మించాలని చెప్పేసి గుడిసెలేని సమాజాన్ని నిర్మించాలని ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు. మరి ఫస్ట్ మొదలు పెట్టింది ఎవరు? ఎన్టీ రామారావు. కిలో బియ్యం 2 రూపాయలు పెట్టింది ఎవరు? ఎన్టీ రామారావు. ఈ వ్యవస్థ మొత్తం అంటే రెడ్డి కర్ణాల ఆధిపత్యం ఈ రాష్ట్రంలో ఎంత దారుణంగా, ఎంత దౌర్జన్యంగా. అసలు ఈ బోయలు అనేవాళ్ళు వాళ్ళ దగ్గర ఏంటి గజ్జెలు కట్టుకొని నడుచుకుంటూ పోయే రోజులు మొత్తం వాళ్ళ బెదిరింపులు, వాళ్ళ దాడులు ఎట్లా ఉండేటివి. ఆ రెడ్డి కర్ణాల వ్యవస్థను తీసేసినటువంటి గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు. మరి మండల వ్యవస్థలన్నీ మార్పు తీసుకొచ్చింది ఎన్టీ రామారావు. మరి కిలో బియ్యం 2 రూపాయలు ఇచ్చింది ఎన్టీ రామారావు. ఉచిత విద్యుత్ లేకుండా 50 రూపాయలకి విద్యుత్ ఇచ్చింది ఎన్టీ రామారావు. రీఎంబర్స్మెంట్ పిల్లల చదువు కోసం పెట్టింది ఎన్టీ రామారావు. మరి ఈ పథకాలన్నీ భూస్వామ్య వ్యవస్థను రద్దు చేసి సామాన్యులందరూ ఎమ్మెల్యేలు తీపిచ్చేసి అదే తెలంగాణలో ఎంత పట్టుబడి వ్యవస్థ ఎంత దారుణంగా ఉండేది. మరి వ్యవస్థనందరినీ తీసేసి సామాన్యులందరికీ కూడా రాజకీయ చైతన్యం తెచ్చిందే ఎన్టీ రామారావు గారు. మరి ఎన్టీ రామారావు గారు చేసిన పనులన్నీ కూడా మరి కిలో బియ్యం 2 రూపాయలు ఉన్న బియ్యాన్ని 5 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు. మరి ఉచిత విద్యుత్ పెడదామంటే బట్టలు ఆరేసుకోవాలన్నారు. కానీ ఎన్టీ రామారావు పెట్టిన పథకాలు కూడా నిజంగా రాజశేఖర రెడ్డి అయితే అభినందించాల్సిందే. రాజశేఖర రెడ్డి గారిని మేము అభినందిస్తాం. రైట్, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి కొంచెం ఆయన ఎన్టీ రామారావు ఏవైతే చేసినాడో 50 రూపాయలు ఉన్నది ఫ్రీ కరెంట్ ఇచ్చాడు. రీఎంబర్స్మెంట్ పెట్టారు. ఉచిత విద్య అంటే విదేశాల్లో విద్య చదువుకోవడానికి కూడా ఆయన సహకరించినాడు. మరి అసలు 108 పెట్టాడు. ఈ ఆరోగ్యశ్రీ పెట్టాడు. కానీ ఘనమైన జలయజ్ఞం పేరుతో దండుకున్నాడు. అసలు చెప్పాలంటే ఈ దేశంలో ఈ ముఖ్యమంత్రులు అందరికంటే కూడా 6 సంవత్సరాల్లో ఇంత పెద్ద దోపిడీ చేసిన ముఖ్యమంత్రి ఎవరు ఉండరు. కానీ ఆయన చేసిన పనులు కూడా ఘనమైన పనులు ఉన్నాయి. ఆయన జలయజ్ఞం పెడితే ఎన్ని వేల కోట్లు తీసుకున్నాడంటే ప్రజల్లో పోయి రాజశేఖర రెడ్డి కరప్షన్ చేసినట్టు ఎవరే చేయనోడు. ఆయన దేవునితో ప్రజల్లో ఆయన మీద పెద్ద మార్పు వచ్చింది. రామారావు తర్వాత రాజశేఖర రెడ్డి రాష్ట్రంలో మంచి పనులు చేశాడు. ఆయన ఎంత సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడు. ఆయన నమ్ముకున్న వాళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి ఎవరైతే ముందు గతంలో అసలు రాజశేఖర రెడ్డికి దేశంలో ఈ రాష్ట్రంలో మీకు తెలిసిన లేదు, రాష్ట్రం అంతా అప్పులే. ప్రతి లీడర్ దగ్గర 3 లక్షలు 4 లక్షలు 2 లక్షలు అప్పు చేసి కర్నూలులో ఫ్యాక్టరీలు బాగా ఉండే.
దాని కరెంటు బిల్లు కట్టలేక 4.5 లక్షలు కరెంటు బిల్లు కట్టలేక అది కోర్టు కేసి వాయిదాల పద్ధతులు కట్టుకునే ప్రయత్నం చేశారు. మరి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 6 సంవత్సరాల్లోనే 1 లక్ష కోట్ల పైన దోపిడీ చేసినాడని చెప్పి అందరూ కూడా మాట్లాడుతున్నారు. అది తెలిసింది కదా. అవును. శ్రీరాములు గారు, ఏంటి అంటే ఈ మధ్య కాలంలో కాకినాడలో తోట త్రిమూర్తులు గారి నేతృత్వంలో వైసీపీ ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో కాపులు నాయకులందరూ కూడా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఏంటి కాపులకు అన్యాయం జరుగుతుంది, పవన్ కళ్యాణ్ పై ఒక ఒత్తిడి తీసుకురావాలనే ప్రయత్నంతో అయితే మాత్రం ఒక ప్రయత్నం అయితే చేశారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు దీన్ని? ఇది నువ్వు 100 మంచి క్వశ్చన్ వేసినావు. ఇది వాస్తవము ఇల్లు. ఎందుకంటే ఇది కాపులు బల్జలది కావాలనేది వాళ్ళకు ఉంది, లోపల ఉండొచ్చు. కానీ వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ మీద ఎందుకు వీళ్ళందరూ త్రిమూర్తి గారు కావచ్చు, అంబటి కావచ్చు, బొత్స సత్యనారాయణ కావచ్చు, ఈ కాపులందరూ వెనకాల కుట్ర. ఇది వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడానికి వీళ్ళందరూ ఒక ప్లాన్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆడినటువంటి ఒక పావు జగన్మోహన్ రెడ్డి ఆడిస్తున్నాడు తప్ప వీళ్ళ సొంత నిర్ణయాలు అయితే కాదు ఇది. మరి ఎందుకు ఇదే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చిన్నాన్న వివేకానంద రెడ్డి చనిపోతే పోయి పాడిపట్టాడా, లేదా వాళ్ళ తండ్రి చనిపోతే పాడిపట్టాడా, తన బంధువుల గురికిన చెప్తే పోయినాడా? మరి ముద్రగడ పద్మనాభం మీద ఎందుకు అంత ప్రేమ వచ్చింది ఇతనికి? కేవలం రాజకీయ కాపులు ఓట్ల కోసం ఇది పెద్ద డ్రామా అనేది మీరు కాపులంతా కూడా గమనించాల్సిన అవసరం ఉంది. కానీ ఈ మధ్య కాలంలో పిఎస్సి చైర్మన్, ముఖ్యంగా జనసేన పార్టీలో క్రియాశీలకమైనటువంటి నేత, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అంటే 2024 ఎన్నికల సమయంలో మేము 4 అడుగులు వెనక్కి తగ్గి సీట్లు తగ్గించుకొని కూటమి అధికారంలోకి రావడానికి మేము సహకరించాం. రానున్న రోజుల్లో ఇదే పంద అమలు అవుద్దనుకుంటే అది కుదరదు, కానీ మేము బలంగా ఉన్న చోట కంపల్సరిగా పోటీ చేస్తామని చెప్పేసి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించాడు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటే రానున్న రోజుల్లో జనసేన పార్టీని తక్కువ అంచనా వేయొద్దు అనే విధంగానే హింట్ ఇచ్చారనుకోవచ్చా? తప్పకుండా. ఎందుకంటే 2024లో ఓటు చీలకుండా జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ పాతాళోకంగా తొక్కాలా, ఈ రాష్ట్ర ప్రజలను కాపాడాలా అనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి ఎట్లా తిరిగి రాష్ట్రంలో వస్తే ప్రజలంతా బీసీలు కానీ అన్ని కులాలకు మొత్తం రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందనే దానిపైన పవన్ కళ్యాణ్ ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు ఓటు చేయకుండా చంద్రబాబు నాయుడు కోసం పనిచేశాడు. చంద్రబాబు నాయుడిని లోపలేస్తే కనీసం ఇక్కడ ఏ లీడర్ తెలుగుదేశంలో వచ్చి లీడర్ వచ్చి ధైర్యంగా వచ్చి ముందుకు ఎవరు మాట్లాడారు? మీరు చెప్పిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులే వెళ్ళలేకపోయారు. మరి సీనియర్ నాయకులు వచ్చి ఏమన్నా వాటికి పోయి కనీసం ఆయనతో మాట్లాడితే ఎక్కడ మా మీద కేసులు పెడతారని భయపడిన రోజుల్లో పవన్ కళ్యాణ్ ఒక్కడే హైదరాబాద్ నుంచి నేరుగా పోయి జైలు దగ్గర సబ్ జైలు దగ్గరికి పోయి అక్కడే ప్రకటించినాడు. ఎవరిని అడగకుండా కూడా ఆయన నేను ఈసారి ఓటు నేను తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటానని చెప్పినాడు. కానీ రాష్ట్ర ప్రజల కోసం ఆనాడు ఆయన పొత్తు పెట్టుకున్నాడు తప్ప ఇంకొకరిని ముఖ్యమంత్రి చేయడానికి రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజల కోసం, ప్రజల ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశంతోనే ఆనాడు చంద్రబాబు నాయుడుతో జత కట్టిన మాట వాస్తవము. ఈరోజు కంటిన్యూగా వీళ్ళు కూడా తప్పులు చేస్తే క్షమించాడా? ఈ కూటమి ప్రభుత్వం కూడా సక్రమైన మార్గంలో వెళ్ళకపోతే ప్రజలకు ఏదైనా అన్యాయం జరుగుతుందంటే ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తాడు, అందులో అనుమానం అయితే లేదు. కానీ ఇప్పుడు వరకు మీరు చెప్తున్నటువంటి అంటే అంశాల ప్రకారం కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారంలో ఉందంటే పవన్ కళ్యాణే కారణం. ఈ రోజు అయినా సరే అంటే కేంద్రం నుంచి నిధులు రావటం విషయంలో అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే ముఖ్యంగా ఏవైతే రాష్ట్రంలో చిట్ట చివరన ఉన్నటువంటి మన్యం జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ఈరోజు కూడా తాగునీరు కొన్ని రాని గ్రామాలు, రోడ్లు లేని గ్రామాలు ఉన్నాయి. వీటన్నిటి కూడా పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్ళి రోడ్లు వేయించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటి చూస్తూ ఉంటే నిజంగా కాపులు అవ్వచ్చు, శెట్టి బలిజ అవ్వచ్చు, లేకపోతే బలిజలు అవ్వచ్చు, వాల్మీకులు అవ్వచ్చు, లేకపోతే బీసీ అణగారినటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటికి నిజంగా న్యాయం జరిగిద్దని ఆశించవచ్చా? తప్పకుండా. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఆయనకున్న సన్నిహితంలో ఇప్పుడు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అసలు పవన్ కళ్యాణ్కి ఒక ముఖ్యమంత్రులు అంటే
ముఖ్యమంత్రి కూడా పోయి ఒక అమిత్ షాతోనో లేదంటే మా ప్రధాని దగ్గర పోయి మా అపాయింట్మెంట్ దొరకని రోజులు చాలా రోజులు ఉన్నాయి. మన రాష్ట్ర ఈ ముఖ్యమంత్రిగా ఉండే వాళ్ళకి చాలాసార్లు మీకు ఆ ఇంటర్వ్యూ దొరక ఎన్ని కొన్ని రోజులు అది. కానీ పవన్ కళ్యాణ్ అనుకుంటే ఒక గంటలోనే అపాయింట్మెంట్ దొరుకుతుంది. ప్రధానితో కలుస్తాడు. ప్రధానికి ముఖ్య ఆయన అభిమానము, ప్రధాని అంటే ఈయనకు అభిమానం, పవన్ కళ్యాణ్ అంటే ఆయనకు అభిమానము. ఈయన ఒక ముఖ్యమంత్రి కాకపోయినా కూడా ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో పవన్ కళ్యాణ్ ఈ మన భారతదేశంలో అవును. ఎందుకంటే బీజేపీ ఈ మధ్యకాలంలో జరిగినటువంటి అన్ని రాష్ట్రాల ఎన్నికలప్పుడు కూడా స్టార్ క్యాంపెయినర్గా పవన్ కళ్యాణ్ వెళ్ళి ప్రచారం చేశారు. అక్కడ కూడా గెలిచినటువంటి సందర్భం ఉంది. మహారాష్ట్ర ఎన్నికలు అవ్వచ్చు, ఢిల్లీ ఎన్నికలు అవ్వచ్చు, లేకపోతే బీహార్లో అవ్వచ్చు, ఈ నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ కోసం బీజేపీ స్టార్ క్యాంపెయినర్గా ఉపయోగించుకుంది, గెలిచింది, అధికారంలోకి వచ్చింది. కానీ మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక్కోసారి అనిపిస్తారు కొంతమంది ఈ మధ్యకాలంలో జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెడుతున్నారు అని చెప్పేసి ఉంటుంది. ఏమన్నా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? ఇది ప్రజాస్వామ్యం. ఇది ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టచ్చు, మీరైనా పార్టీ పెట్టచ్చు, నేనైనా పార్టీ పెట్టచ్చు. పార్టీ పెట్టేదాంట్లో ఏముంది? గతంలో ఎంతమంది పార్టీలు పెట్టలే? చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా పార్టీలు పెట్టారు. అది పార్టీలు పెట్టిన మాత్రం పడుతుందని అనుకోవడం లేదు. అది పడుతుందా లేదా, ఆయన వస్తాడా రాడా, ఇదంతా సోషల్ మీడియాలో ఏదో చేస్తున్నారు తప్ప ఆయన వస్తే ఏదో వస్తాడో రాడో కూడా తెలియదు. ఆయన గురించి మనం జూనియర్ ఎన్టీ రామారావు గురించి ఆయన వస్తాడు పోతాడు అని మనకు ఆ నమ్మకం లేదు. వచ్చినప్పుడు అవి ఎందుకంటే ముడిపడి ఉన్నాయి. వాళ్ళు వచ్చిన గతంలో ఎవరు వచ్చారు? ఎన్టీ రామారావు మనవడు ఆయన. ఎన్టీ రామారావు ప్రజల కోసం పార్టీ పెట్టాడు. ఆ పార్టీ ఇప్పుడు ఏం పార్టీ? అది కమల పార్టీ అయిపోయింది. ఇది రెడ్ల పార్టీ అయిపోయింది. ఇప్పుడు ఈ రెడ్డి కమల పార్టీలో ప్రజలంతా నలిగిపోయినారు, బాగా నలిగిపోయినారు, మొత్తం దోపిడీ చేసేసినారు. కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా ఈ మొన్న ఎలక్షన్లలో కారణం ఏమంటే ఈ జగన్మోహన్ రెడ్డి దాడులు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసం దానికి మద్దతు ఇచ్చినాడు. ఇది కూడా ప్రజల కోసమే బాగా పనిచేస్తే కలిసి ఉంటాడు, లేకపోతే రేపు కలిసి ఉంటాడని మనం లేదు. ఫస్ట్ మారాల్సింది పవన్ కళ్యాణ్ కాదు. వీళ్ళందరూ ఏమంటున్నారు కాపులు, మీరు ఆయన్ను ముఖ్యమంత్రి చేయడానిక మీరు బయటకు రండి అంటున్నాడు. సరే మీరందరూ కలిసి మీరందరూ బయటకు జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టి ఇప్పుడు బొత్స సత్యనారాయణ కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, తోట త్రిమూర్తులు కావచ్చు, అనేక మంది మీరంతా ఉన్నారు. సరే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేద్దామా వద్దంటారా? లేదా బొత్స సత్యనారాయణ చేద్దాం రండి, మీరంతా కలిసి పవన్ కళ్యాణ్తో మాట్లాడదాం. ఫస్ట్ మీరంతా రండి, వదిలి రండి, మీరు ఆ వైఎస్ఆర్ పార్టీని వదిలి మీరు రండి. తక్షణమే మేమంతా బీసీలంతా కలిసి పవన్ కళ్యాణ్ కూడా తీసుకొద్దాం. బీసీలను, ఎస్సీ ఎస్టీలను, మైనార్టీలను ఏకం చేద్దాం. కొత్త రాజకీయ పార్టీ పెడతారా, మేమంతా మీ వెంట వస్తాం. ఎన్ని రోజులు స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు అవుతుంటే కూడా 139 కులాల్లో ఇప్పటికీ చాలా మంది ఎమ్మెల్యే కానీ కులాలు ఉన్నాయి. ఆ కులాలందరినీ తీసుకొచ్చండి. ఒడ్డెర్లు ఎంతవరకు ఎక్కడైనా ఎమ్మెల్యే అయినారా? సాకలోళ్ళు ఎక్కడైనా ఎమ్మెల్యేలు అయినారా? మంగళోళ్ళు అయినారా? పట్రోళ్ళు అయినారా? ఏకిలు అయినారా? కమ్మరి కొమ్మరి అనేక కులాలు ఎమ్మెల్యే కాని కులాలు కూడా ఉన్నాయి. వాళ్ళ కులాల వారిగా రాజకీయ ప్రాధాన్యత, అన్ని కులాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పిద్దాం. కాపుల్నే ముఖ్యమంత్రి చేయడానికి మేమంతా కూడా సిద్ధం ఉన్నాం. ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు కూడా రాజకీయ ప్రాధాన్యత చాలా తక్కువ ఉన్నాయి, వాళ్ళకి ఇద్దాం. ఎస్సీ ఎస్టీలు జనాభా కూడా పెరిగినారు, వాళ్ళ రిజర్వేషన్లు కూడా కబ్జా చేస్తున్నారు వీళ్ళు. మరి వీళ్ళందరికీ రాజకీయ ప్రాధాన్యం ఇస్తూ బీసీలకు అన్ని కులాలకు రాజకీయ ప్రాధాన్యత రేపు నెక్స్ట్ కాపులకు ముఖ్యమంత్రి చేసేకి మేమంతా సిద్ధంగా ఉన్నాం. మీరంతా వైఎస్ఆర్ పార్టీని వదిలి మీ అంబటి రాంబాబును, బొత్స సత్యనారాయణ, త్రిమూర్తులను మీరు తోలుకొని రండి. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా వస్తాడు. మీరు మనమంతా కలిసి ముఖ్యమంత్రి కావడానికి మీరంతా కలిసి రండి, మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. మీలో నిజంగా ఈ రాష్ట్రంలో బీసీలు కానీ, బల్జలు కానీ, కాపులు కానీ, మైనార్టీలు కానీ, మరి ఎస్సీ ఎస్టీలకు కూడా ఏమాత్రం సీము రక్తము సిగ్గు శరం ఉంటే ఈ రెండు పార్టీలను వదిలిపెట్టేసి రండి, పవన్ కళ్యాణ్ తీసుకొచ్చే బాధ్యత మేమంతా తీసుకుంటామని కూడా నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు నేను చెప్తున్నాను. రైట్, చూద్దాం ఎట్లా జరిగిద్దో. ముఖ్యంగా శ్రీరాములు గారు ఈ మధ్యకాలంలో ఎక్కువగా బీసీ అనే నినాదం ఎక్కువగా ఉంది. చాలామంది కూడా బీసీ అది ఓటు బ్యాంక్గా చూస్తున్నారా, లేకపోతే ఏంటి, లేకపోతే నిజంగానే వాళ్ళలో చైతన్యం వచ్చి ఒక రాజకీయ మార్పు కావాలని కోరుకుంటున్నారా? శ్రీరాములు గారు, బీసీలలో మార్పు, బీసీలలో చైతన్యం ఉంటే ఎప్పుడో వీళ్ళంతా బీసీలలో చైతన్యం లేదు. బీసీలలో ఆర్థికంగా డబ్బు లేరు. ఉన్న వాళ్ళందరూ కూడా
ఎవరన్నా అరాకొర ఎక్కడన్నా డబ్బులు ఉంటే ఆ పార్టీలో పలకీలు మోసే ఇప్పుడు ఉన్నటువంటి పార్టీల్లోనే పలకీలు మోస్తున్నారు. పలకీలు మోసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళేమి ఆ పార్టీలలో ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ముఖ్యమంత్రి ఏం కాలేడు. వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రిగా ఉంటారు. ఏం చేస్తారు? వాళ్ళ పేరుకే ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కానీ సొంత నిర్ణయాలు తీసుకునే శక్తి లేదు. లేదు ఇన్ని రోజులు అవుతుంది, ఇంతమంది జనాభా ఉన్నారు, బీసీలకు అన్యాయం జరుగుతుంది అని ఏనాడైనా అసెంబ్లీలో మాట్లాడినారా? పార్లమెంట్లో ఏమన్నా మాట్లాడినారా? మరి కులాల గురించి అన్యాయం జరుగుతుంది. మాది వాల్మీకి మరి రాష్ట్రంలో మేము అత్యధిక శాతం ఉన్నాం. మరి కొన్ని కర్నూలు అనంతపూర్ జిల్లాలో కనీసం రైట్ అంటే ఎక్కువగా ఉంది. ఈ మధ్యకాలంలో వాల్మీకి అనేటటువంటి నినాదం ముఖ్యంగా రాయలసీమలో ఎక్కువగా జనాభా ఉంది. వాల్మీకులు న్యాయం చేస్తామని చెప్పారు. ఈ మధ్య లక్ష్మీనారాయణ అనే ఒక ఎంపీ కూడా, అంటే మీ సామాజిక వర్గం చెందినటువంటి లక్ష్మీనారాయణ కూడా ఈ మధ్య ఇంకొక వాదం కూడా వినిపిస్తుంది. కేంద్ర మంత్రి పదవి వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేటటువంటి టాక్ కూడా వినిపిస్తుంది. అంటే ఏంటి అంటే ఏ విధంగా న్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? తప్పకుండా మిత్రమా. ఎందుకంటే వాడు అంబికా లక్ష్మణ్ ఎంపీ అయినాడు, మా తమ్ముడు అవుతాడు. అంబికా లక్ష్మణ్ అనే కులం కోసం అయితే బాగా మా రాష్ట్రంలో చెప్పాలంటే మా కులం కోసం బాగా పనిచేసిన వ్యక్తి ఎవరంటే అంబికా లక్ష్మణ్. మరి ఆయనకు గమనించింది, పార్టీ కూడా బాగా పనిచేసాడు, ఎంపీ అయినాడు. ఈ రోజు ఆయన గతంలో కూడా 2 సార్లు మిస్ అయింది. అంటే ఒక హిందూపురం నుంచి ఉంటే బాలకృష్ణకి ఇచ్చారంటే మళ్ళీ అక్కడ ప్రచారం చేయటం కోసం మళ్ళీ ఆయన త్యాగం చేయాల్సి వచ్చింది. హిందూపురంలో మిస్ కావడానికి కారణం ఏమంటే అక్కడ విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారి ప్రభావం వల్ల, వాళ్ళ ప్రభావం అని కాదు, ఆయన మీద ప్రేమతో ఆయన కుమారుడు బాలకృష్ణ పోటీ చేస్తున్నారు కాబట్టి మేమంటే వాళ్ళ మీద ఇష్టము, ఆ కుటుంబం మీద ఇష్టం కాబట్టి మేము, లేకపోతే మేము కూడా అక్కడ కూడా చేయగలుగుతాము. కానీ మాకేమంటే మా కులానికి నిజంగా వాల్మీకిలో 40 లక్షల మంది రాష్ట్రంలో ఉన్నారు. ఈ దేశంలో ఎక్కడైనా, మన దేశంలో ఏ రాష్ట్రంలో కూడా వాల్మీకులు బీసీలుగా లేరు, ఎస్సీ ఎస్టీలుగానే ఉన్నారు. మద్రాసు దాంట్లో ఉన్నప్పటి నుంచి కూడా మేము ఎస్సీ ఎస్టీలుగానే ఉన్నాం. మరి ఎక్కడ బీసీలుగా లేము. 56లో నీలం సంజీవ్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాసు బ్రహ్మానందరెడ్డి గారు మొత్తం రెడ్లంతా టీం తయారైపోయి ఈ 2 నియోజకవర్గాల్లో వాల్మీకులు 40,000 నుంచి 60,000-70,000 ఓట్లు ఉన్నాయి. రిజర్వేషన్ వస్తే 10-12 సీట్లు, మనకు 15 సీట్లు కోల్పోతాము. కాబట్టి వాళ్ళు ప్లాన్ చేసి కమిషన్ కూడా వేయకుండా వాళ్ళు బీసీ జాబితాలకు చేర్చడం జరిగింది. 56లో బల్జీలు ఈ బీసీలుగా ఉన్నారు. బీసీలంతా ఈ బీసీలను ఏకం చేస్తే మన రాష్ట్రంలో ఉనికి దెబ్బతింటుందని చెప్పి 56లో వీళ్ళు కుట్ర పన్ని వాల్మీకులను, ఎస్టీలుగా ఉన్న వాల్మీకులను బీసీలో చేయడము, బీసీలో ఉన్న బల్జీలను ఓసీలో చేర్చి పెద్ద కుట్ర పన్నినారు. అందులో కమిషన్ కూడా లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు దీనిపైన దృష్టి పెట్టి ఆనాడు జరిగిన కనీసం 56లో జరిగిన అన్యాయం ఈ పొద్దుటికి మమ్మల్ని పట్టించుకోకుండా బాధ పెడుతున్నారు. అటు బల్జలను ఇటు వాల్మీకులను. ఈ 2 సమస్యల పైన ఆయన అరగంట ఆలోచన చేస్తే ఇలా జీవితాలే విముక్తి అవుతాయి, మార్పు అవుతుంది. కాబట్టి ఇది కమిషన్ వేయకుండా చేసినారు. అసలు సుప్రీంకోర్టులో ఫిల్ చేస్తే కూడా. కానీ మీరు బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏమైనా పవన్ కళ్యాణ్ కలిసే అవకాశాలు ఉన్నాయా ఈ అంశాలపై? ముఖ్యంగా ఈ శెట్టి బలిజ అవ్వచ్చు, లేకపోతే వాల్మీకులు అవ్వచ్చు, లేకపోతే రాయలసీమలో ఉన్నటువంటి కరువు సమస్యలు అవ్వచ్చు, ఈ వెనుకబడిన తరగతుల గురించి అవ్వచ్చు, ఏమైనా వివరించే ప్రయత్నాలు? తప్పకుండా మిత్రమా, నువ్వు బాగా మంచి క్వశ్చన్ వేసినావు. మేము రాజకీయాల ఈ ప్రస్తుత రాజకీయాల మీద కూడా కాకుండా కూడా మాకేమంటే ముందుగానే రాయలసీమ అనేది ముందు నుంచి మీకు తెలుసు. అంటే ఇండియాలో ఎక్కడ రాకపోయినా అనంతపూర్ జిల్లాలో అతివృష్టి అనావృష్టి వస్తే, వర్షాలు వస్తే బాగా వస్తాయి, లేదా పూర్తిగా కరువు కాటకాలు. మా రాయలసీమలో మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, అనేక సమస్యలు. మా రాయలసీమ నుంచి ముఖ్యమంత్రులు అయినారు కానీ హైదరాబాద్ హైటెక్ సిటీని చేసినా ఇవి చేసినాడు, కానీ రాయలసీమకి ఏం చేసినారో ఎవరు చెప్పలేకపోతున్నారు. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా ఎక్కువగా ముఖ్యమంత్రులు ప్రాతినిధ్యం వహించింది మొత్తం అందరూ కూడా రాయలసీమ నుంచి. రాయలసీమ అంటే చంద్రబాబు నాయుడు కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, మరి వీళ్ళందరూ కోట్ల విజయభాస్కర్ రెడ్డి చాలా మంది ఉన్నారు. కానీ రాయలసీమలో వచ్చి అంత హైదరాబాద్ సిటీ మీద అభివృద్ధి చేసేసి కట్టుబట్టలతో బయటకు వచ్చి అమరావతి పేరుతో 1,000 కోట్లు పొద్దు దాదాపుగా నువ్వు వచ్చిన గత సంవత్సరంలో ఆయన 3,000 కోట్లు 3 లక్షల కోట్లు చేస్తే ఇప్పుడు మీరు వచ్చి
ఈ 2 సంవత్సరాల్లోనే దాదాపుగా 2,50,000 కోట్ల దాకా అప్పు చేసి ఏం చేశారు మీరు? Right. అమరావతిని డెవలప్ చేయొద్దని నేను చెప్పలే, కానీ అమరావతికి ఎంత డెవలప్ చేయాలో ఎంత పెట్టాలని కాకుండా అన్ని ప్రాంతాలకు నువ్వు అప్పు తీసుకొచ్చి పెడితే ఒక ప్రాంతం వాళ్ళు అప్పు కట్టరు కదా. అవును. రేపు రాయలసీమ ప్రజలు కూడా మేము కట్టాలి కదా. మరి రాయలసీమలో ఇండస్ట్రియల్ తీసుకురావాలా. అందులో రాయలసీమలో అత్యధిక శాతం పంట పండించేది వేరుశెనక్కాయ, రైట్, టమోటా, నేరేడు, మామిడి. మా పంటలకు అక్కడ గిట్టుబాటు ధర లేదు సరిగా. తర్వాత అందులో ఆ పండించిన పంట టమోటాకైతే పడేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు ప్రతి జిల్లాకు ప్రతి నియోజకవర్గానికి కోల్డ్ స్టోరేజ్ స్టోర్లు పెట్టి వాటితో ప్రాసెసింగ్ యూనిట్లు తయారు చేసి కంపెనీలు, పారిశ్రామికలు రాయలసీమలో వచ్చిన ఆదాయంలో మాకు రాయలసీమ ఎప్పుడైనా ఈరోజు హైదరాబాద్ ఎట్లా ఇడిచిపెట్టిపోయినామో నెక్స్ట్ మేము కొన్నేళ్ళకైన తర్వాత గ్రేటర్ రాయలసీమ ఇడిపోక తప్పదు. మీరు అమరావతిలో అంతా పెడుతుంటే కూడా మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి సమానమైన అభివృద్ధి జిల్లాల వారిగా చేయాలని చెప్పి మీ ద్వారా నేను వాళ్ళకు. రైట్. శ్రీరామ్ గారు, చివరిగా చెప్పండి, బీసీ ఐక్య వేదిక ప్రధాన లక్ష్యాలు ఏంటి రానున్న రోజుల్లో? రానున్న రోజుల్లో కానీ ఇక రాజకీయ 2029కి ప్రత్యామ్నాయం రాజకీయమే కావాలి. అది పవన్ కళ్యాణ్ ద్వారానే చేస్తాం. పవన్ కళ్యాణ్తోనే అతి దగ్గరలోనే మేము పవన్ కళ్యాణ్ తోటి రాయలసీమ లీడర్స్, కొంతమంది లీడర్స్, మీతో పాటు బీసీ సంఘాల నాయకులు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వెల్ఫేర్ లీడర్స్ తోటి మేమంతా కలిసి ఆయనతోటి సమావేశమై 2029కి మార్పు కోసం వచ్చాడు. మేమందరూ కూడా వీళ్ళందరినీ కూడా ఇప్పుడు చెప్పే కాపులు కూడా ప్రశ్నించి, ఎవరు పవన్ కళ్యాణ్ పైన ప్రశ్నించే కాపులు కూడా చెప్తున్నా, మీరు 2029కి మీరు జగన్మోహన్ రెడ్డి డిస్పెట్ మీరు రండి, మేము రాయలసీమ బీసీలను ఎస్సీ ఎస్టీలను అందరిని కలుపుకొని పవన్ కళ్యాణ్ కూడా కలుపుకొని రేపు కాపును ముఖ్యమంత్రి చేయడానికి, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయడానికి, బీసీ కులాలకు అన్ని రాజకీయ అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ కులాలకు వాళ్ళకి రాజకీయ ప్రాధాన్యత, కాపులు ముఖ్యమంత్రి చేద్దాం, మీరు కలిసి రండి, ఆ పార్టీలు వదిలి రండి అని చెప్పి నేను మీ ద్వారా వాళ్ళందరి కాపు నాయకులందరికీ కూడా చెప్తున్నాను. రైట్, థ్యాంక్ యూ అండి శ్రీరాములు గారు, మొత్తానికి మీ యొక్క మనోభావాలను పంచుకున్నందుకు. ఇది మొత్తానికి బీసీ ఐక్య వేదిక అధ్యక్షులు శ్రీరాములు గారు చెప్తున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ సారథ్యంలో ముఖ్యంగా ఒక కాపులు, అలాగే బలిజలు, ఇలా అణగారిన వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా సమన్యాయం జరగాలంటే పవన్ కళ్యాణ్ ద్వారానే సాధ్యమవుతుందని చెప్పేసి త్వరలో పవన్ కళ్యాణ్ని కలిసి ఈ యొక్క సమస్యలపై విన్నవిస్తాము. ఆయన అంటే ముఖ్యంగా రాష్ట్రంలో క్రియాశీలకమైనటువంటి నేతగా ఉన్నారు కాబట్టి రానున్న రోజుల్లో 2029కైనా సరే ఈ అణగారినటువంటి వర్గాలకి సమన్యాయం చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి బీసీ ఐక్య వేదిక అధ్యక్షులు శ్రీరాములు గారు చెప్తున్నటువంటి అంశం. ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూలోని అంశం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇజం.